ఆల్ ఇండియా ముదిరాజ్ నంబర్ 1 ఛానల్ ముదిరాజ్ టీవీకి స్వాగతం. పండగ సాయన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం వనపర్తి జిల్లా పాంగల్ మండలం రాయినిపల్లిలో పోరాట యోధుడు పండగ సాయన్న ముదిరాజ్ విగ్రహాన్ని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గారు ఆవిష్కరించారు. ఈ విగ్రహం ఆవిష్కరణలో ప్రత్యేక అతిథిగా నీలం మధు ముదిరాజ్ గారు పాల్గొన్నారు. పేదల కోసం, భూస్వాములకు, రజాకర్లకు వ్యతిరేకంగా పోరాడిన పండగ సాయన్న ముదిరాజ్ సేవలను గుర్తు చేస్తూ గ్రామస్తులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ పండగ సాయన్నను తెలంగాణ సాయన్నగా తీర్చిదిద్దుతాం అని, పాలమూరు యూనివర్సిటీకి పండగ సాయన్న ముదిరాజ్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, సాయన్న కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. చేసినటువంటి మన ముఖ్య అతిథి, మన గౌరవ మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి గారికి స్వాగతం, సుస్వాగతం. వారితో పాటుగా ప్రజల సొత్తు ప్రజలకు వచ్చినోడు పండగ సాయన్న ప్రజాపీఠుడు తప్ప అట్లా పరిచయం చేసినాం. మిగతా మన ముఖ్య అతిథులందరూ కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి మన మత్స్యకారులకు, ముదిరాజ్ జాతికి రావాల్సిన వాటాలు కూడా నేను తీసుకొచ్చే బాధ్యత నేను, వాకిటి శ్రీహరి గారు, అదేవిధంగా మన జాతిలో ఉన్న నాయకులం, కుల సంఘాల నాయకులం కూడా అందరం కలుపుకొని పోయి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి మన అందరికీ అప్పులు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇంకో మాట చెప్తున్నా, హైదరాబాద్లో కోకాపేట అని ఉంటుంది. కోకాపేటలో మనకు 5 ఎకరాల భూమి ఉంది. 5 ఎకరాల భూమిలో కూడా ముఖ్యమంత్రి దృష్టికి మొన్న జనవరి 1 రోజు పోయి కలిసిన రోజు, అన్న మాకు కూడా హైదరాబాద్లో ఆత్మగౌరవం బిల్డింగ్ కావాలి, అక్కడ హాస్టల్ కట్టుకుంటాం, మా పిల్లలు ఎప్పుడన్నా ఈ హైదరాబాద్ చుట్టుపక్కల చదువుకోవడానికి వచ్చిన వాళ్ళకు వాళ్ళ పీజీలో హాస్టల్లో ఉండాలంటే వాళ్ళకు ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ భవనాలు కట్టి ఒక ఫ్లోర్ కూడా మా ముదిరాజ్ పిల్లలకు అందరికీ కూడా ఇక్కడ నిర్వహిస్తామని చెప్తే ఖచ్చితంగా దాన్ని డిజైన్ తీసుకొని రామదు శ్రీహరి ముదిరాజ్ గారు, మీరు జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు కలిసి మీరు రండి. ఖచ్చితంగా మీ భవనానికి కూడా 10 నుంచి 15 కోట్ల రూపాయలు ఇస్తా, ఇక్కడ కోకాపేటలో కూడా శంకుస్థాపన చేసి మీకు బిల్డింగ్ కట్టిస్తా అని చెప్పినందుకు కూడా ముఖ్యమంత్రి గారికి కూడా ఈ జిల్లా నుంచి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అట్లనే రేపు జాతిలో ఎవరికైనా ఎలాంటి సమస్యలు వచ్చినా ఎప్పుడు కూడా తోడుండే వ్యక్తిగా సీనన్న, నేను, ఇక్కడ వేదిక మీద ఉన్నోళ్ళము అందరం కూడా ఎప్పుడు మీకు తోడుకుంటాం ఖచ్చితంగా. ఎందుకంటే కష్ట సుఖాలలో, ఎందుకంటే మా అమ్మలు, మా అక్కలు, మా చెల్లెలు కూడా నేను వచ్చిన సంది సుమారుగా 2 నుంచి 3 గంటల సంది కూర్చుంటాం. ఈ రోజు కూడా ఎవరు వస్తారు ఏంటంటే ఒక వాకిటి శ్రీహరి, నీలం మధు ముదిరాజ్ వస్తారు, మా బిడ్డలు వస్తారు, మా నాయకులు వస్తారు అని చెప్పి ఇంత వెయిట్ చేసి ఇంత చక్కగా విని మన సమస్యలు కూడా మీరు ఉప నాయకుని గురించి తెలుసుకున్నందుకు కూడా మీ
అందరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అట్లాంటి పండగ సాయనాలు, ఎందుకంటే ఈరోజు పండగ సాయనం చనిపోయి కూడా సుమారుగా ఒక 150 ఏళ్ళు 134 ఏళ్ళు ఉన్నా కూడా ఈరోజు కూడా మన మధ్యలో బతికిండా లేదా, ఈరోజు కూడా గుర్తు చేసుకుంటున్నామా లేదా? గాయనను స్ఫూర్తిగా తీసుకొని ఈ నీలమ్మధు కూడా అట్లనే చేస్తుండు. అట్లాంటి నీలమ్మధు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక జాతిని చైతన్యపరిచి ముద్రాజుల గురించి, హక్కుల గురించి కొట్లాడి అన్ని కులాలను కలుపుకోయే వ్యక్తిలాగా ఉండేవాడు అని ఉన్నాడు. కాబట్టి ఆయనను స్ఫూర్తిగా తీసుకొని రేపు మనం ఉన్నా లేకున్నా కూడా బతుకుండేలాగా ఉండాలని కోరుకున్నట్టున్నా. అది మా తల్లిదండ్రులు నాకు నేర్పిన విద్య. మా తల్లిదండ్రులు కూడా అందరినీ కలుపుకొని వాళ్ళ బిడ్డ అని చెప్తుర్రి. వాళ్ళని స్ఫూర్తిగానే ఇక్కడ వచ్చినమ్మా. ఇంత ప్రేమ అనురాగాలు చూపిస్తున్న తెలంగాణ రాష్ట్రం ప్రజలకు, అదేవిధంగా ముఖ్యంగా రాయపల్లి గ్రామస్తులకు అందరూ కూడా పేరు పేరున నమస్సుమంజలు, మీ పాదాభివందనాలు తెలియజేస్తున్నామ్మా. థ్యాంక్ యూ. జై ముద్రాజ్, జై ముద్రాజ్. థ్యాంక్ యూ.